వ్యవసాయ యోగ్యమైన అసైన్డ్ భూములకు పట్టాలిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి పొంగులేటి కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై సమీక్ష నిర్వహించారు. భూభారతి చట్టం మొదటి విడత పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న 4 మండలాల్లో భూ సమస్యలు పరిష్కరిస్తున్నామని మంత్రి తెలిపారు. జూన్ 3 నుంచి 20 వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో చెంచులకు ప్రాధాన్యతనిచ్చామన్నారు. మొదటి విడతలోనే సుమారు 9,000 ఇళ్లను మంజూరు చేసినట్లు మంత్రి పొంగులేటి వివరించారు. గడిచిన కొన్ని దశాబ్దాల నుంచి పేదవాళ్ళు ఏదైతే సాగు చేసుకుంటున్నారో ఆ అసైన్డ్ భూములు నివసించడానికి యోగ్యం లేకుండా వ్యవసాయానికి ఉపయోగపడే అటువంటి అసైన్స్ ల్యాండ్లు కూడా పేదవాళ్ళకి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన గాని కేబినెట్ ఆలోచన కూడా ఉంది. దానికి సంబంధించిన డేటాని కూడా అన్ని జిల్లా కలెక్టర్లకు ఇంతకు ముందే చెప్పాం. ఆ లిస్ట్ వచ్చిన దాన్ని బట్టి ఆ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరైతే అర్హులు ఉన్నారో, సాగులో ఉన్నారో, సాగుకి యోగ్యమైన భూమి ఉందో దాన్ని అసైన్మెంట్ ల్యాండ్ ని పట్టాలు కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతుంది ఇందిరమ్మ ప్రభుత్వం.